మరి ఎలా ఉంటాయో తెలియదు, మరి ఎప్పుడే మనకు తెలీదు. సో ప్రజెంట్ ఇవి అయితే ఉన్నాయి మనకి. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చెప్పలేడు, వదిలిపెట్టండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాను. ఈవినింగ్ ఈరోజు ఇప్పుడు 3:30 అవుతుంది. అందరం బీచ్కి వెళ్ళాలని చెప్పేసి గోలగోలు చేస్తున్నారు పిల్లలు. ఇంకా అంతా సరే వాళ్ళని బీచ్కి తీసుకెళ్దామని మేము రెడీ అయ్యాము. అమ్మ వాళ్ళు, వదిన, అక్క వాళ్ళు, కేజీ వీళ్ళంతా అక్కడ వంట ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళంతా వంట ప్రిపరేషన్లో ఉన్నారు. ఇక పిల్లల్ని తీసుకొని నేను, నాన్న, బావ వెళ్తున్నాము. సో ఇక బీచ్ దగ్గరికి వెళ్ళేసి మనం వీళ్ళందరినీ కొంచెం సేపు తిప్పి మనం కూడా తిరిగి ఎంజాయ్ చేసి వద్దాం. ఓకేనా? ఎదుగండి. ఆటో ఎక్కేద్దామా? నడుచుకుంటుందా? ఆటో ఆడదాకా వస్తాడా? సరే, ఓకే, వస్తే వచ్చాడు, లేకపోలేదు. మనమైతే ఇక బీచ్కి బయలుదేరుదాం. సో ఆటోని పిలుస్తున్నాడు, చూద్దాం. ఒకవేళ ఆటో వస్తే ఆటో తీసుకుని నాన్న అక్కడ దాకా నడవలేను అన్నాడు. ఇంక అందుకని ఆటో మాట్లాడాము. ఆటో అతను వస్తానన్నాడు. సో ఇప్పుడు ఈ ఆటో ఎక్కేసి మనం బీచ్ దగ్గరికి వెళ్దాము. యాక్చువల్లీ ఆటో కాకుండా నడుచుకుంటూ వెళ్తే అన్నీ చూపించవచ్చు అనుకున్నాను, బట్ మనకి కుదరలేదు. ఎక్కేయండి. వచ్చేటప్పుడు మనం కావాలంటే నడుచుకుంటూ వచ్చేద్దాం. ఓకేనా? వచ్చేసాం, బీచ్కి వచ్చేసాం. అసలు ఇంకా ఇలా ఆపలేరు అన్నమాట. పోతాయి అంతే. ఎండ ఫుల్గా ఉంది, అందుకే చెప్పాను నేను అప్పుడే వద్దులే, కొంచెం ఆగి వెళ్దామంటే విన్నారా? అబ్బా, చేపలు చూడటానికి వెళ్తున్నాము. ఈవినింగ్ ఫిష్ తీసుకొని తినడానికి కోసం. ఎంత మంది జనం ఉన్నారు చూడండి. ఫుల్గా ఉన్నారు జనం. అప్పుడు చూడండి ఎట్లా ఆడుతుంది ఇసుకలో. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చెప్పలేడు, వదిలిపెట్టండి. రండిరా, 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 ఎంజాయ్ చెయ్యండిరా. ఎప్పుడు ఇళ్ళల్లో కూర్చుంటే ఏముంటుందిరా, అప్పుడప్పుడు ఇలా రావాలిరా. ఎప్పుడు తాగటం 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 తిరగటం తాగటం కాదురా, ఇలా ఎంజాయ్ చేయాలిరా. సరదాగా బీచ్లకి రావాలి, ఫ్యామిలీలతో రావాలి, ఇలా చేయాలిరా ఎంజాయ్ అంటే. ఓ నాయన, ఫుల్ బాటిళ్ళు పెట్టుకొని అది కాదురా ఎంజాయ్. ఇదిరా ఎంజాయ్ అంటే. 4 ప్రదేశాలు చూడాలి, 4 చోట్లకి వెళ్ళాలి. మనం తీసే వీడియోలు నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. అదిరా ఎంజాయ్. ఏమంటారు దోస్తులు? మనం చెప్పింది రైటే కదా? 4 చోట్లకి వెళ్ళాలా, నలుగురికి ఉపయోగపడే వీడియోలు తీయాలా, వాళ్ళు చూడాలనుకున్నంత మనం చూపించాలా. నలుగురికి ఉపయోగపడే వీడియోలు తీస్తే అందులో ఉంటుంది లైఫ్లో ఎంజాయ్. అంతేగాని ఎప్పుడు ఆ బార్ చేపలు ఎమ్మటి, వైన్ చేపలు ఎమ్మటి తిరుగుతూ ఉంటే ఏమొచ్చిద్దిరా? ఏం రాదు. సరేనా? ఎంజాయ్ చేద్దాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఇలా
వాళ్ళు బీచ్లో దిగి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఏం చేయాలరా అంటే ఏం చేయాలో తెలియక పల్లీలు తీసుకొని కూర్చొని తింటా ఉన్నాము. ఏంటి ఇది తిన్న తర్వాత అక్కడ బంగాళదుంపది ఒకటి ఉంది, అదొకటి ట్రై చేద్దాము. అది ట్రై చేసిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి ఫిష్ ఉన్నాయి, అదొకటి ట్రై చేద్దాము. అది చేసిన తర్వాత చల్లగా కడుపులోకి ఏదన్నా డ్రింక్ వేద్దాము. అదేసి కూర్చుంటే అప్పటికి వచ్చారనుకో ఓకే, వాళ్ళు అప్పటికి రాలేదంటే ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం మళ్ళీ. ఓకేనా? తిందాం, పల్లీలు తిందాం రాండ్రా రే దోస్తులు, తిందాం రండి. ఆ పిల్లలందరినీ వదిలిపెట్టేసి ఇంటి దగ్గర, అదే రూమ్ దగ్గర వదిలిపెట్టేసి వాళ్ళందరినీ ఇక నేను మన మాస్టర్ ఇద్దరం కలిసి వచ్చాము సరదాగా. నేనైతే ఫుల్గా తడిచానండి, దిగాను బీచ్లోకి. మాస్టర్ దిగలేదు. సో కాసేపు ఆగి వెళ్దాం అనుకున్నాము. సో ఈలోపు ఇక్కడ ఫిష్ అవి ఉన్నాయి కదా, సో అవి ఏమన్నా తీసుకొని సరదాగా ఈ బీచ్లో తింటా కూర్చుందామని అనుకున్నాము. ట్రై చేద్దాము ఒకసారి. సరే ఇక్కడ అయితే ప్రజెంట్ ఏమున్నాయో చూసి ఏదన్నా బాగుందంటే అది తీసుకొని తినచూద్దాం. ఓకేనా? ఇక్కడైతే మనకి రకరకాల చేపలు ఉన్నాయి. మరి ఎలా ఉంటాయో తెలియదు, మరి ఎప్పుడే మనకు తెలీదు. సో ప్రజెంట్ ఇవి అయితే ఉన్నాయి మనకి. ఇదేంటిదమ్మా? టోనా ఫిషా? పారె. మామూలుగా అయితే అది టోనా ఫిష్, అంటే చిన్నవి అనుకుంటా. టోనా ఫిష్లే అవి, కాకపోతే చిన్నవి అవి, పెద్దవి కాదు. టోనా ఫిష్ అంటే దాదాపు అవి ఒక ఇంచుమించుగా 30-40 కిలోలు వస్తుంది ఒక్కొక్క చేప, అంత పెద్దగా అవుతాయి అవి. ప్రజెంట్ అవి చిన్నవి కాబట్టి ఆ సైజులో ఉన్నాయి. చూద్దాం, మనకు ఏదన్నా నచ్చితే. ఏం నచ్చిద్ది నీకు? రకాలు వాటి పేర్లు తెలియదు. 101 అదైతే 101. సో ఇక వాటిని బట్టి ఇది ఏంటిదో తెలుసా నీకు? ఇది ఆక్టోపస్. ఆక్టోపస్ తెలుసా నీకు? ఎక్కువ కాళ్ళు పోతా ఉంటుంది అది. అది కూడా తినాలంటావా? తింటారు కదా, అది వాళ్ళు పచ్చి తింటారు. అలాగే వేశారు మరి ప్రజెంట్. కాకపోతే దాని టేస్ట్ మనకు వద్దు, మనం చూడలేము, దాన్ని కొనాలి. ఫ్రై చేస్తారు దాన్ని కూడా ఆయిల్ వేసి. సరే చూద్దాం, మనకి ఏదైనా నచ్చిద్దాము, చూద్దాము. దీని పేరు తెలియక ముందు అనుకున్నా చిన్న చేపలు అనుకున్నా. అవి ఆక్టోపస్ అనేసరికి నాకు తినాలని కోరిక కూడా పోయింది వాటి మీద. నాకొద్దు. సరే ఓకే, చూద్దాం. ఏదన్నా అవకాశం ఉంటే తిందాం, లేదంటే రూమ్కి వెళ్ళే దారిలో అక్కడ చికెన్కి సంబంధించి కొన్ని అయితే ఉన్నాయి, అవి అన్నా తీసుకొని వెళ్దాం. ఏం జరిగిందంటే అక్కడ ఫిష్ తీసుకుందాం అని అనుకున్నాం కదా. సో ఆ ఫిష్ తీసుకుందాం అనుకునేసరికి అవి ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది అని అనిపించలేదు మనకి. దాని మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు, అందుకని తీసుకోలేదు. తినకుండానే ఇక రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఇక ఫ్రెష్ అయిపోయాయి, స్నానాలు చేసేసాము. అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసేసింది. సో ఇంకా ఫుడ్ తిన్నాము. ఫుడ్ తినేసి ప్రజెంట్ అయితే ఇక బెడ్ ఎక్కేస్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నైట్ అందరం కలిసిపోయి చర్చి దగ్గర పడుకోవాలనుకున్నాము. నైట్ అందరం జర్నీ చేసి ఉన్నాము. అంతా ఆల్మోస్ట్ అందరం 3 o'clock కూడా అయింది. మేమైతే మార్నింగ్ వరకు కూడా ఉన్నాము. ఇంకా 3:30 నేను ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టాను, అంటే వస్తుంది ఆ వీడియో, రేపు మార్నింగ్ వస్తుంది. సో ఆ వీడియోలో 4 o'clock ఆ టైంలో కూడా నేను వీడియోలో మాట్లాడటం చెప్పటం జరిగింది, ఇలా సోన్స్ పాండిచేరి వరకు వచ్చానని. సో అందుకని ఇక అప్పుడు కూడా నిద్ర లేదు. ఇప్పుడు కూడా వెళ్తే మనం అక్కడ పడుకుందాం అనుకుంటే చర్చి దగ్గర అప్రాక్సిమేట్గా 1 or 2 అవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా హడావిడిగా ఉంటుంది, అందరూ అక్కడే పడుకుంటారు. వచ్చేసి కొంచెం గొడవగా అంతా మాట్లాడుకుంటా కొంచెం సందడి వాతావరణం ఉంటుంది. సో ఆ టయానికి మనకి నిద్ర రాదు. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేపేస్తారు. అక్కడికి వచ్చేసి విజిల్ చేసి లేపేసి వెళ్ళండి అని పంపించేస్తూ ఉంటారు. సో మళ్ళీ నిద్ర ఉండదు. అందుకని మనం ఏం చేద్దాం అనుకొని, సో ఈరోజు ప్రజెంట్ మనకిచ్చిన రూమ్స్ మనం తీసుకునే ఏ అయితే ఉన్నాయో ఈ రూమ్లోనే మనం ఈ నైట్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడే పడుకొని రేపు నైట్ మనం చర్చి దగ్గర పడుకుందామని ప్లాన్ చేస్తున్నాము. రేపు నైట్ చర్చి దగ్గర పడుకుంటాము. సో ఈ వీడియో అయితే ఇంతే దోస్తులు. మరి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి,
ఇక మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఉంటా మరి దోస్తులు, గుడ్ నైట్. నేను మళ్ళీ వస్తా.